విలియం హజరం అనే ఒక వ్యక్తి బల్దు అనే గ్రామంలో మోకరించి ఒక అర్ధరాత్రి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా ద్వారా ఈ గ్రామాన్ని రక్షించు. ఈ గ్రామంలో ఉన్నవారికి నేను సువార్త చేద్దాం అనుకుంటున్నాను. నాతో మాట్లాడు, నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఆ ప్రార్థన విని అతనికి 30 మైళ్ళ దూరంలో ఉన్న బిల్లీ బ్రే అనే వ్యక్తిని అర్ధరాత్రి పడకు వెళ్తూ ఉండగా పిలిచి, బిల్లీ బ్రే, నా కోసం ఇదిగో విలియం హజలం అనే వ్యక్తి బల్దు అనే కొండ మీద ఉన్న చిన్న పట్టణంలో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి నా మాటలుగా అతనికి ఈ మాటలు చెప్పు అని చెప్పాడు. దేవుని మాట చొప్పున వెంటనే కోటేసుకుని 30 మైళ్ళు నడ్డ మొదలుపెట్టారు. అర్ధరాత్రి కాస్త తెల్లవారుజాము అయిపోయింది. తెల్లవారుజామునే ఇదిగో విలియం గారి దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మీకు మాట చెప్పమన్నాడు. దేవుడు మీ ద్వారా ఈ గ్రామంలో ఉన్న వారు అందరినీ రక్షిస్తారంట అని చెప్పాడు. ఆ మాటలు విన్న విలియం గారికి ఏమీ అర్థం కాలేదు. మీరెవరండి, ఏంటి మీ కథ అంటే, ఇదిగోనయ్యా, నేను పరిచారకుని, నేను సువార్త చేస్తూ ఉంటాను. ఒకసారి సువార్త చేస్తూ చేస్తూ ఇదిగో ఇలాగే వెళ్తూ ఉన్నాను. అది 20 సంవత్సరాల క్రితం. వెళ్తూ ఉండగా దేవుడు నాతో చెప్పాడు, ఈ బల్దు అనే కొండ మీద ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వారికి నేను రక్షణ ఇస్తానని. నాకు చాలా ఆనందం వేసింది. నేను వెంటనే కొండ దిగి వచ్చి మొదట ఒక ఇంట్లోకి వెళ్ళి సువార్త చేశాను. వాళ్ళ యేసుప్రభువుని తమ సొంత రక్షకంగా అంగీకరించారు. తర్వాత 2వ ఇంటికి వెళ్ళాను, 3వ ఇంటికి వెళ్ళాను. ఇక వెళ్దామని చూస్తే ఇల్లు లేదు. చాలా నిరాశ వేసింది. దేవుడు తాను, దేవ, ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయ్యా, వాళ్ళందరికీ కూడా నేను సువార్త ప్రకటించాను, వాళ్ళందరూ అంగీకరించారు. ఇది పెద్ద పట్టణం కాదు అంటే దేవుడు అన్నాడు, ఖచ్చితంగా ఈ పట్టణం అభివృద్ధి చెందుద్ది, నువ్వు దీనికోసం ప్రార్థన చేయని చెప్పాడు. ఇదిగో ఆ తర్వాత నేను దీనికోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తర్వాత 16 సంవత్సరాలు గడిచిపోయాక ఇక్కడ ఒక చర్చ్ లేచింది అని తెలిసింది. దేవుని చాలా స్తుతించాను. ఆ రోజు పరుగున మరలా ఈ పట్టణానికి వచ్చాను. తీరా నేను చర్చిలోకి ఆదివారం వచ్చి చూసేసరికి ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అది కూడా సంఘ పరిచారకుడు, బాగా ముసలి వ్యక్తి. నాకు చాలా నిరాశ వేసింది. ఒక్క వ్యక్తి కూడా చర్చిలో లేడయ్యా అని చెప్పి దేవుడి దగ్గర అంటే దేవుడు అన్నాడు, ఇది నా సమయం కాదు, ఇంకా వేచి ఉన్నాను. ఇదిగో ఇది కూడా జరిగి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇలా మొత్తంగా 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదిగో నిన్న రాత్రి నేను పడకన వెళ్తూ ఉన్నాడుగా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ద్వారా ఈ పట్టణం మొత్తానికి రక్షణ దయచేస్తానని చెప్తున్నాడు. నువ్వు సువార్త చేయి, అందరూ రక్షించబడతారని చెప్పి అతనికి ధైర్యం చెప్పి తన ఇంటికి వచ్చేసారు. మీకు తెలుసా, విలియం హజలం గారు అక్కడ సువార్త చేయగా ఆ బల్దు అనే పట్టణంలో ఉన్న 3000 మంది రక్షించబడ్డారు. అలా అతను ఆ అర్ధరాత్రి చేసిన ప్రార్థనకు దేవుడు 20 సంవత్సరాల క్రితమే జవాబును సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు మీరు ఎవరైనా దేనికోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే నిశ్చింతగా ఉండండి. మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం మీరు గర్భంలో ఉండగా, మీరు రూపింపబడక ముందే దానికి సమాధానాన్ని వెతుకుంచాడు. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చే వరకు నమ్మకంతో ప్రార్థించండి. తప్పక దేవుడి నుంచి సమాధానాలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.